ఎండాకాలం సెలవులు ముగిసిన ఇంకొన్ని దినాలైతే మళ్ళీ బడులు ఓపెన్ అవుతాయి. దీంతో ముందుగానే స్కూల్ బ్యాగ్లు, బూట్లు, యూనిఫామ్లతో మార్కెట్లు కలర్ఫుల్ గా కనిపిస్తున్నాయి. అయితే ఈ ఏడాది పెరిగిన రేట్స్ తో తల్లిదండ్రులు పరేషాన్ అవుతున్నారు. ఇంకొన్ని దినాలైతే బడులు తెరుచుకుంటాయి. ఇక పిల్లలకు కావలసిన పుస్తకాలు, బ్యాగులు, పెన్నులు కొనేందుకు తల్లిదండ్రులు అప్పుడే దుకాణాల పొంట తిరుగుతున్నారు. ఈసారి కూడా షాపులల్లా వెరైటీ బ్యాగులు, షూస్, బుక్స్ తోని షాపులన్నీ కళకళలాడుతున్నాయి. అన్ని మంచిగానే ఉన్నా ధరలు మాత్రం మస్తుగా పిరమైనాయి. పెరిగిన ధరలతోని తల్లిదండ్రులు పరేషాన్ అవుతున్నారు. ఇంకొన్ని ప్రైవేట్ స్కూళ్లల్లా మా దగ్గరనే కొనాలంటూ ఇబ్బంది పడుతున్నారని తల్లిదండ్రులు బాధపడుతున్నారు. వాళ్ళు చెప్పిన ధరకే వాళ్ళు ఎన్ని కొనమంటే అన్ని కొనాల్సి వస్తుందంటున్నారు. రోజుకో డ్రెస్ ఉండాలని టీచర్లు చెప్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలేజ్ స్టార్ట్ అయినా కదా, బుక్స్ కొందామని వచ్చాను. అయితే బుక్స్ లో 90 రూపీస్ కేజీ, 80 రూపీస్ కేజీ ఉన్నాయి. కొంచెం హెవీ క్లాసెస్ ఉంటే 90 రూపీస్కి ఇచ్చారు. అవి కూడా 2 బుక్సే వస్తున్నాయి. పోయిన సంవత్సరం కొంచెం తక్కువ ఉన్నాయి కానీ ఈ సంవత్సరం ఎక్కువ ఉన్నాయి. కాలేజీ ఫీజెస్ కూడా ఎక్కువ ఉన్నాయి. అందుకే బుక్స్ రేటు కూడా బాగా ఎక్కువైనాయి. మార్కెట్ల చిన్న పిల్లల ఒక స్కూల్ డ్రెస్ కు 1000 రూపాయల దాకా అవుతున్నాయి. ఇంకాస్త మంచిగా ఉండాలంటే ధర కూడా పెరుగుతుంది. పుస్తకాలు, పెన్నులు, బూట్లు అన్ని తీసుకునే వరకు 1000 రూపాయలు అవుతున్నాయి అంటున్నారు. ఇక్కడ ఫంక్షన్ చుట్టాల నుండి వచ్చినాం, బంధువుల ఇంటికి చూసి షాపింగ్ అన్ని రేట్లు తక్కువ ఉంటాయి కదని హైదరాబాద్ అంటే రేట్లు తక్కువ అనుకుంటున్నాం. అయినా కానీ హైదరాబాద్ అన్ని రోడ్కి బగ్గ రేట్లని ఇప్పుడు తెలిసింది. ఇక్కడికి వచ్చిన తర్వాత బ్యాగులు, డ్రెస్సులు, చెప్పులు, షూలు 150 బ్యాగు 300, 500, 50, 600 చెప్తున్నారు. ఏం మాట్లాడుతున్నారు వాళ్ళకే తెలియదు. ఇంకదనమాట. పోయినేడుకు ఇప్పటికీ అన్నిటికీ ధరలు పెరిగినాయి అంటున్నారు వ్యాపారులు. ఎప్పటికీ ఒక్క రేటు ఉండదంటున్నారు. వాళ్లు తీసుకునే దాన్ని బట్టి ధరలు ఉన్నాయంటున్నారు. వచ్చినోళ్లకు తక్కువ ధరకిస్తే మేము నష్టపోవాల్సి వస్తుందంటున్నారు. నా పేరు చంద్రశేఖర్ అండి. ఇక సుల్తాన్బాద్ నుంచి పోయిన ఏడాదికి చాలా డిఫరెంట్ ఉంది మేడం. 10 పెరిగింది అంతేగాని క్వాలిటీస్ ఈసారి కొత్త డిజైన్ చాలా వచ్చినాయి. పిల్లలకు అన్ని మిక్కీ మౌజ్ ఇట్లా వెరైటీ అడుగుతారు పిల్లలు. ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇక ఇప్పటి నుంచి మంచిగా ఉంది. ఇవాళ అయితే బాగానే ఉంది. ఒక 10-20 రేట్లు పెరిగినాయి, తగ్గినాయి. కానీ పోయినసారికి ఈసారి చూస్తే మొత్తం కొత్త క్వాలిటీ, మొత్తం కొత్త వెరైటీ వచ్చింది. ఈసారి చాలా వెరైటీస్ వచ్చినాయి. ఇట్లా డాల్స్ ఇట్లా పిల్లలకు చాలా నచ్చినాయి. లైక్ చేస్తారు పిల్లలు. ఇట్లా సాదా పాతవి నడుస్తలేవు అన్ని. ఇప్పుడు అన్ని వెరైటీగా ఇట్లా నడుస్తుంది. పిల్లల స్కూల్ ఫీజులు, డ్రెస్సులు, పుస్తకాలతోని పెద్ద పరేషాన్ ఉందంటున్నారు తల్లిదండ్రులు.